ఆకుల మనవయ్యనే ఆకులు వేసుకున్నా అనుకున్న ఆకు లేదు సున్నం లేదు పోకలేదు ఇంత మనవయ్య పిల్లలు ఎక్కడ మనం వచ్చిండ్రు పట్టణంలో ఏడదేవులు ఆడుకోవాలి అమ్మ ఏడంటాను చూడాలి ఓ పిల్లలు వచ్చినారా రాములు సుఖనమ్మ పోసమ్మ ఎల్లయ్య వల్లయ్య సీనుగాడు సూర్యగాడు అందరు బాగుండరా బువ్వ వేసుకొని గిన్నెలలో బువ్వ వేసుకొని తయారు కూసుకున్నారు కొమరాకు వస్తుంది ముచ్చట పెడదాము ముద్దు గిందాము నగుదాము మురుస్తామంట అని విజయలక్ష్మి అంట అని ఓ పిల్ల కొమరక్క మా ఇంటికి రావే నీ కాలు భక్త రావే నీతోటి ముచ్చట పెట్టాలని అంట అని ఊరికే బతిలాడింది ఇక ఆ పిల్లతానికి కోదామంట అని ఆకేసుకుందాం అని కూర్చున్నా చూడు బిడ్డ ఆకే లేదు మా పిల్లతానికి కొయ్యాన్ని వేసుకుంటా పోతా రండి తయారుగా కూర్చొని తగ్గి లేవాలి రండి పోదాం రండి ఆ తానికి ఓ బిడ్డ అక్కలు చెల్లెళ్ళు తమ్ములు మనమలు మరమరాలు అందరు వచ్చినారా తయారుగా కూర్చుంటారు అమ్మ కొమరాకు వచ్చే వాళ్ళు అయింది ఎవరితోటి ముచ్చట పెడతా చూద్దామంట అని గిన్నెల పువ్వు వేసుకొని కలుపుకుంటా తినరు ఏం లేదు నాకుతో చూడే ఈ అల్ల బిడ్డ మా విజయలక్ష్మి వాళ్ళ ఇంటికి వచ్చినా ఇలా వచ్చి మాట్లాడదాం రాక్ అంటాను ఫోన్ చేసింది అంతకంటే అని వచ్చిన బాగున్నారా విజయలక్ష్మి బాగున్నాం కొమరక్క బాగున్నాం కొమరక్క అంటే అంత తిరగాలి తీయబడితే ఏం చెల్లె ఏం తిరగని తీస్తలేను మామూలుగానే మాట్లాడుతున్నా అమ్మ ఈయన ఎవరు కళ్ళద్దాలి ఆయన మా హస్బెండ్ ఏం పేరయ్యా రాజేశ్వరా ఏం పని చేస్తావు బిజినెస్ ఏం బిజినెస్ అయ్యో ఒక్కటని చెప్పలే లిస్ట్ చాలా ఉంది వాయమ్మో దునియా మొత్తం ఏంది బీర్ కంపెనీ వాడు పోయిండు చూడు వేరే దేశానికి అంత పెద్దగా లేదు ఇన్సూరెన్స్ ఎక్కువ చేస్తారు ఇన్సూరెన్స్ ఎక్కువ చేస్తావు నా గొర్రె మీద చేస్తావా గొర్రెలు బర్రెలు అన్ని చేస్తాం కోడి మీద చేస్తావా కోడి ఇంట్లో పిల్లుడ చేస్తావా మా ఇంట్లో బల్లిడ చేస్తావా గొర్రెలు బర్రెలే చేస్తాం బల్లి పిల్లలు తీయరా బల్లి బాణం కాదా చూసినా ఎంత సంపాదిస్తాను నెలకు 10-20 దందలేమో ఎక్కువ అంటాడు సంపాదన 10-20 బయట వాడొద్దు పక్కుసారు గాడి అమ్మ నీ మొగడు మీడియా కదా మళ్ళీ రైడింగ్ అయితే ఓ అమ్మో లేక లేక పోయి నీ మీదనే కావాలి రైడింగ్ నీ రైడింగ్ చల్లగుండా నీదేం సంపాదన బిడ్డ నీ ఇంటి వాళ్ళు నీ పిల్లలు నీ పిల్లలు చల్లగా బతుకుతున్నారు ఇంకా అంతకన్నా ఏం సంపాదిస్తున్నావు అద్దాలు ఎప్పుడు వచ్చినాయి చిన్నప్పుడే 4 గంటలు చిన్నప్పుడే వచ్చినాయి విజయలక్ష్మమ్మ మరి నీ మొగడు గతగానే సంపాదిస్తాడు అంటున్నావు ఎడ పెడుతున్నారు అంతా కబోర్డ్లో ఎండిపోయినాయి ఇంకా పెట్టడానికి ప్లేస్ లేదు అమ్మ నీ మొగడు ఏమి చెప్పక అంటే నువ్వు అన్ని చెప్తావేమని ఇగుల మారదా నువ్వు ఇద్దరు అట్లా చెప్తే బాగుంటది ఒకరు అట్లా ఒకరు ఇట్లా చెప్పాలి కదా ఓ బిడ్డ ఎవరెవరు చూస్తున్నారో విజయలక్ష్మి మళ్ళీ ఇల్లు ఏడది మీ ఇల్లు ఇబ్రాహీంపట్నం పోయి దొంగతనం చేసుకొని పోయి ఇంట్లో అన్ని చెప్తున్నది ఇచ్చిన కసకాయలు అన్ని ఎంతమంది పిల్లలు ఇద్దరా ఎవరెవర్రా ఏం పేరు అమ్మో తొరి పోయినావరా నీ పేరు ఎవరు పిల్ల అక్క వాళ్ళ పాప ఏం పేర్రా మాధురి ఎన్నో క్లాస్ చదువుతున్నావు ఈడేమైందే పిచ్చగుడి పెట్టినాడు గిట్ట లేచింది ఏంటి అది పిచ్చగుడి పెట్టినా అది టైలా ఏదో ఒకటి చెప్పంట అది టైల్ అంట నువ్వుగా చెప్పంటే కాదా నీ పేరు ఏం పేరు అయ్యా ఇది పట్టుకో పెళ్ళి అయిందా ఎన్నడవుతుంది మరి ముదిరిపోయింది మా ఇంటికాడ వచ్చి ఉండదు ఒక ముక్కలో గొలకలు ఈడు దాకా వేసుకుంటుంది సీమిడి సింగిపోయిన లాంగి వేసుకొని కుట్టుకుంటూ చేసుకుంటా అని చెప్తా మరి ఏం పేరు అది దీపాకు ఎవరు ఇబ్రాహీంపట్నం నీ పిల్ల ఏమవుతుంది నీకు వదినామనా మరి మీ వదిన చూడదా పిల్లని మరిదికి చూడవా అమ్మ నువ్వు పిల్లలు కానీ పెద్దగా చేసుకుంటే చాలు మరిదికి పెళ్ళొద్దు పెట్టాకలొద్దు ఏం చేస్తాను ఆయన ఏం కొలువాయో కట్కలు వస్తావు కట్కలు వస్తుడే టికెట్ కట్కలు వస్తుడే ఆన్నే అవుతున్నాను చూసి చేసుకో కట్కలు వస్తే దాన్ని చూసుకో ఈ పిల్లగాని పేరు ఏం పేరు సుమంత్ అమ్మో నోరు గంత పెద్ద ఉన్నది ఏమరా చూస్తేనేం ఇప్పుడే మన అస్థి పంజరం ఉన్నట్టున్నావు బిడ్డ నోరు ఏం గట్టి ఉన్నది ఎన్నో క్లాస్ చదువుతున్నావు 5 మంచి చదువుకున్నావా అవి మంచిగా చదువుకొని ఆయన ఫస్ట్ క్లాస్ రా ఏం పేరే శారదమ్మ
నన్ను చూడు గాయని నేను చూస్తావు శారదాకి తలగుండా అమ్మ బాగా రాలేడా ఎందుకే షాప్ ఉంటే రాలేదండి నాకు పని లేదా అంటే మాకు పని లేదు బాట లేదు సంసారం లేదు ఇల్లు లేదు అక్క పని బాట లేక వెళ్ళారు దాని లేక రోడ్ల మీద తిరుగుతున్నా మరి ఏం తిరగకపోతే మా ఎందుకు బాగా ఎందుకు రాలే అవును మీరు గెలవనియరే కాందాని అంత ఎక్క చేయలేను కాందాని మొగని తినడాన్న గిన్నెనిస్తారా మూసి పెడతారు అక్క అని చేస్తున్నాడు మంచిగా ఉన్నాడా లొల్లి పెట్టుకుంటున్నా మళ్ళా 3 దినాలకో లొల్లి 3 దినాలకో లొల్లి మనం అయ్యా పెట్టుకొని పెట్టుకోమంటాడు దావడకి అడిగితే కలర్ వేసినావక్క ఎప్పుడు వేసినవే ఓయమ్మో ఓయమ్మో నేను జడేసుకుంటేనే లోకమంతా ఏడుస్తారంటే మా అక్క కలర్ మీద కలర్ వేసింది ఇప్పుడు ఎందుకు అమ్మ కలరు ముసలితాను కుసుమగుడాలు మా అక్క నిజంగా శారదాక మంచిదిరా ఈ పిల్ల ఎవర్రా ఏం పేరు బిడ్డ నవ్యశ్రీయా నీకు కూడా పిటి కూడా పెట్టుకున్నావు ఆయమ్మ ఏం నీ మగడేది టూర్ పోయినాడు ఆడేం మొగడే పెళ్ళాన్ని ఇడిచిపెట్టి టూర్ పోయే మొగడే మొగడే అమ్మ ఇడిచిపెట్టేమ్మ అక్కడ మొగడది గీవడొద్దు పిల్లలు అయిందిరా ఎంతమంది పాప బిడ్డ నీ మొగడు ఏం పని మీద పోయిండు పని మీద నిన్ను నీ పిల్లని ఇడిచిపెట్టి ఎట్లా పోయిండు చిన్న పాప అంట అని సక్కి చెప్పి ఇంకో చిన్న పాపని తీసుకొని ఆయన టూరు తిరుగుతున్నాడు ఆ చిన్న పాప నీకంటే ఎక్కడ పడుతుంది అంట అని ఓ సక్కి చేసుకొని పోయిండు నాకు చూడు ఇప్పటికి కూడా మొగని మీద ఇంత అనుమానం లేదు నీ మొగడు మంచాడు ఏం పేరు ఆయన పేరు విక్రమ్ అయ్యా విక్రమ్ యాగూర్లో తిరుగుతుండవో ఒక్కడే తిరుగుతుండవో జంటగా తిరుగుతుండవో నీ పేర్రా మంజుల 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 మంచిదే మంచిది అన్న నేను చూడలేదు నిన్ను నేను కింద చూసి మాట్లాడుతుండా అన్న ఏమనుకోకే గంత కోపమైన చూస్తాడు ఇది పట్టుకో నువ్వు మూతికాడ పెట్టుకో గుడ్లు ఉరిమిచ్చి చూస్తున్నా అన్న చూడలేదు ముసలి దాన్ని కళ్ళు కనవాడు లేవు బాగుండవా తిన్నవా ఏమన్నా అంబ్యాద మంచివే గొర్రెసంటి మంచిరా వెనుక ముందర ఏనుగులు ఎత్తుకొని పోయినా పట్టుకెళ్ళా మనోళ్ళే అంటాడు తప్ప దీని నోరు పెద్దదమ్మో కంపాడిదమ్మో దీని నోరుకు తట్టుకోలేను తల్లి ఊరే ఎగలేరు దీన్ని మనమిచ్చినాడు దీని అత్తగారే అన్నారు అమ్మో ఏం కంపని తెచ్చిన ఆయనలో పెట్టాను మా అన్న దేవుడు రా దేవుడు కాదా నిజంగా చెప్పే దేవుడు అవునా కాదా దేవుడు కాదంటే దొడకెళ్ళి గుర్తా నేను చెప్పు ఒక అన్న నీవు దాని నోరుకు తట్టుకొని ఉంటుండవు అంటే అన్న ఎప్పుడన్నా చీకట్ల కానీ పొద్దుగాల కానీ ఎప్పుడన్నా ఐ లవ్ మొగడ అంటదా అంటదా దీని ముసలితారా కూడా ఎందుకే ఏం పేరు నీ పేరు చంటిగాడు లోకల్ జర ముత్తి కాడ దగ్గర పెట్టుకోరా సంటే ఏం పని చేసావు బిడ్డ ఏం మాటలు రావి గాలి తిరుగుడు తిరుగుతావు పని చెప్పారు నీకు వంగ పెట్టి బర్రకాడ పెండ తీపిచ్చి పాలు విండిపిస్తే ఏమన్నా పని చెప్పవా అరే మరి టికటాకలు చేస్తున్నావా చేస్తారేవా గడ్డం బొడ్డం బాగానే పెంచినావు ఒక పాట పాడు గాలి తిరుగుడు తిరిగే పాట కావాలకు మస్తు పాటలు వస్తాయి చెల్లా అత్తమామ గంజి పోస్తున్నావా నిజంగా చెప్పురా అమ్మనాయన గంజి పోస్తున్నదా ఆమె అన్నం అంటే బసవన్న లెక్క పెళ్ళ చెప్పినట్టే ఇంటుండవా అని అర్థం అవుతున్నది నాకు ఏమయ్యో కొమరక్క వచ్చిందంటే కొమరక్క ఆడేళ్ళతోటి మాట్లాడుతుంది మొగోళ్ళతో అదెందుకు మాట్లాడుతుంది నేనెందుకు వస్తా అంటే చెవ్వాటి తోలుకొచ్చిందా
ఇక మీ అత్త ఉండదు ఇక నువ్వు కోడలు ఉండవు ఇద్దరు కలిసి జర ఇంట్లో మీ నిజంగా మీ అత్తోటి ఎట్లా కొట్లాడుతావు ఒక్కసారి ఇక మీ అత్త బట్టలు ఉతుకమంటున్నదిరా మరిది బట్టలు వేసింది మామ బట్టలు వేసింది అత్త బట్టలు వేసింది అవి వేసుడు కాకుండా ఈమె అమ్మగారు ఇచ్చిన పట్టు చీరలన్నీ ఉతికి పెట్టి ఇస్త్రీ చేసిన బట్టలన్నీ తెచ్చి నేను ఉతుకమంటున్నాను అప్పుడు ఏం చేస్తావు చెప్పు అమ్మా ఏ అబద్ధం మాట్లాడితే అతికినట్టు ఉండాలి ఉతుకుతావు నీ పిల్లల డయాలు ఉతకనీకనే 30 తిప్పలు పడతావు నువ్వు ఎందుకురా నీ ఉతకవు చెల్లె దాని కోపం రావాలంటే నువ్వే లేవాలి నిజంగా నీ కోడలు అయితే కోపం రాసి రంపాన పెట్టాలి బట్టలన్నీ నేసి తిట్టు దాన్ని ఉతికే విజయ అన్ని ఉతుకు పిల్లలే అత్తలే మావయ్య అన్ని ఉతుకు కోడలు వేరాలు అన్ని ఉతుకుతున్నావు అన్ని అల్లే ఉంటున్నాయి చూస్తే మూటలు ముళ్ళలు రోజు అన్ని ఒకేసారి కాకుండా రోజు కొన్ని కొన్ని ఉతుకుతారమ్మా కొన్ని కొన్ని ఉతుకుతావు ఇస్త్రీ చేయాలి వాళ్ళ ఇస్త్రీ కూడా చేస్తారు రోజు కొన్ని ఎప్పుడు చేస్తున్నావు తింటావు పంతావు రోజు కొద్దిసేపు పడుకున్నాక తర్వాత రోజు కొన్ని చేస్తారు రెస్ట్ తీసుకోవద్దు పని చేస్తే పానం ఉల్లాసంగా ఉంటుంది కాదే మీ ఇద్దరు ఎట్లా అంటే అత్తమ్మ అన్నం తిన్నావా లేదు కోడలా ఇంకా తినలేదు చాలాసేపటి తర్వాత ఆలస్యం చేస్తే అలసరి వస్తుంది అత్తమ్మ ఏందిరా అది అత్త కూడా అందులో అంటే ఎట్లుంటారు ఉతకవేమని ఓదుడుకా ఎవడు ఉతుకుతాడే అమ్మగారి ఇంటికి వెళ్ళి కట్నం తెచ్చిన ఆవే రూపాయి తెచ్చిన ఆవే నేనెందుకు ఉతుకుతానే లక్షల రూపాయలు దీన్ని ఎత్తి మీద పెట్టుకొని వచ్చిన నువ్వు ఉతుక్కోవే మీ ఇంట్లో అయితే కరగొట్లాడతారు కుమరక్క తానికి వచ్చేటకల్లా అత్తయ్య ఆమ్లెట్ వేసాను తింటావా అంటున్నారు నాకెవరికి చెప్తుంటారు అబద్ధాలన్నీ నాకు తెలియనట్టు చెల్లె ఇతల పక్క ఉండరు ఇతల పక్క ఉండరు మీకు అందరికీ నేను ఒక గేమ్ పెడుతున్నారా ఐస్ గడ్డలు ఉంటాయి కదా అవి నోట్లో పెట్టుకొని మాట్లాడాలి మింగొద్దు మాట్లాడేటప్పుడు బయటికి రావద్దు నేను ఏం చెప్తే అది చెప్పాలి సరేనా సరే వాయమ్మ నేను ఏం చెప్తే అది చెప్పాలి ఎన్ని 2 పెట్టుకుంటావా ఒకటే రెండు ఎవరు ఎక్కువ ఐస్ గడ్డలు నోట్లో పెట్టుకొని నేను చెప్పినట్టు చెప్తారో వాళ్ళే విన్ అయినాడు సరేనా తీసుకో తొందర మూడు కాని నీ మొగని పేరు ఏం పేరు కిరా నువ్వు ఏం పేరు ఏంది ఉమ్మ అంత బయటకు వస్తావు లవ్ వస్తుందని ఏం పేరు నీ మొగని పేరు ఏం పేరే ఏం పేరు అంటూ ఈయన నేనా నీ మొగడు మొగడా ఐ లవ్ యూ అను ఏం కాదు గెలిచినావు నువ్వే అను మొగడా ఐ లవ్ యూ అను ముందరికి రా మొగడా ఐ లవ్ యూ మొగడా నువ్వు లేకపోతే నేను బతకలేను మొగడా చెప్పు పట్టు చీర ఎందుకు తేలేవురా ఓ మొగడా చెప్పాలే దాయ్ పట్టు చీర ఎందుకు తేలేవురా ఓ మగడా చెప్పు చెల్లెలు మొత్తం మీద 2 చెప్పిందిరా తిప్పలు పడ్డది తింకుతున్నది ఉరికి ఎట్లా చెప్పింది నీళ్ళు దాని లోపట ఉన్న కషంతా ఐసుగడ్డ లోపల పెట్టుకో ఓ వాకావు ఓ దుమ్మిరా ఓ వాకా అంటుంది తిడుతున్నది తిట్టలేసేలే పోయమ్మో ఇంత పిట్టె గొంతు అది నోట్లో పెట్టుకోగానే ఎక్కడ పోయింది రాక్షసు అంటున్నావు
ఇప్పుడు నీ మొగడు ఎందుకంటే కరిగిపోతుంది నీ మొగడు ఎన్ని నోట్లు పెట్టుకొని నీ మీద చెప్తాడో చూస్తా కాంత రా నువ్వు ఎవరు ఒక్కటే పడతలేదు మీరు రెండు 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 నువ్వు గెలవాలి మొగోడవు రా అయ్యా ఏం పేరు నీ పిల్లల పేరు అక్కడ మళ్ళీ ఏం పేరు విజయలక్ష్మి ఇంకోటి పడుతుందిరా నీకు ఇంకోటి పడుతుందిరా నీకు ఇంకోటి పడుతుంది ఏం పేరు నీ పిల్లం పేరు ఏం పేరు నీ పిల్లం పేరు ఐ లవ్ యూ డార్లింగ్ ఇంకోటి పడుతుందిరా నీకు నీకు ఇంకోటి పడుతుందిరా నీకు ఖాళీ ఉండదు ఏమే పొట్టిదానా నన్ను తిడుతున్నావు అన్నా నువ్వే గెలుస్తావురా నీ కాలు వస్తా ఏమే పొట్టిదానా తిడుతున్నావు ఓహో కాదు ఏమే పొట్టిదానా నన్ను తిడుతున్నావు నిన్ను కూడా వేసుకుంటున్నాడే గట్టిగా ఐ లవ్ యూ డార్లింగ్ నువ్వు లేకపోతే నేను బతకలేనే గట్టిగా నువ్వు లేకపోతే నేను బతకలేనే నేను ఇంట్లో విన్ అయితే చీర వస్తే నేను నీకే ఇస్తానే సూపర్ సూపర్ తమ్మి గట్టిగా తమ్మని సపాట్లు వచ్చినావు దా కర్రా ఒక్కటి రెండు మా మరిది పేరు ఏం పేరు కట్టుక ఏం పేరే శాస్త్రి ఇంకోటి పడుతుందా నీకు గెలుస్తావే ఓ పిల్ల గెలుస్తావు కిరా ఇంకోటి పెట్టుకోవే ఇంకోటి పెట్టుకో ఏం కాదు శాస్త్రి అను శాస్త్రి ఓ నా శాస్త్రి నువ్వు లేకపోతే నేను లేను శాస్త్రి రాత్రి ఎందుకు రా లేట్ వచ్చినావు మొదన చెప్పోడా రాత్రి ఎందుకయ్యా లేట్ వచ్చినావు ఏడాది పడ్డవయ్యా లత్తద్దవా లక్షదవ కాదే నీకెప్పుడు లక్షల మీదనే ఉంటది నీ కొడుకు పేరు ఏం పేరు ఏంది ఏం పేరు సంచా ఎక్కడ సంచి ఏం పేరు ఇప్పుడు ఏం పేరు గూపక ఆడేవాడే గూపకు ఆయన పేరు ఏం పేరు కాంతి టూర్ పోయినా అని పేరు ఏం పేరు విక్రమ్ చెల్ల గట్టిగా చెప్పాలి నీకు 5 నూకినా తక్కువనే గాలి తిరుగుతావు నీకురా నీకు నువ్వు మొత్తం నూపుతుందా చెప్పు ఏం పని చేస్తున్నావు ఏం పని చేస్తున్నావు మా ఊళ్ళో ఖరీదు ఉండే చేసుకుంటావా ఎంత కావాలి కట్నం నోరుతో చెప్పు ఒగ్గు కావాలనా ఒగ్గులు మా తాను లేవు అయ్యో ఒగ్గులు మా తాను లేవు ఎట్లోటి పిల్ల కావాలి ఉంగాసోటి పిల్లనా నీకు ఇంకోటి పడుతుందా ఇగో ఓ పాట పాడు సామజవర గమన సామజవర గమన సామజవర గమన నిన్ను చూసి ఉండగలనా గాలికి తిరగగలనా అడ్డరా వయ్యా అయిపోయింది సఫర్ తమ్ముడికి మొత్తం మీద బాగానే తిరిగాడు కదా బిడ్డ కుమరక్క ఎంత మంచి ముచ్చట్లు పెట్టి మంచి పెట్టినారా నవ్వుకునరా సంతోషమేనా మా స్టూడియో 1 ఛానల్ తరపు నుంచి మా మేడము ఏడికోతే ఆడ ఒక సీర్ ఇచ్చిరా కుమరక్క అని పంపిస్తుంది కానీ అందరికీ ఆడోళ్ళకే ఇచ్చిండ్రా ఈసారి కూడా నువ్వు బాగా చేసినావు కానీ ఏమనుకోకు మొగళ్ళు బాగా చేసినట్లో ఫస్ట్ టైం ఒక మగ ఆయన బాగా చేసిండు ఆ మగ ఆయనకి చీర కట్టాలని నా మనసులో పడ్డాడు అందుకంటే ఆయనకి ఇస్తున్నా ఏం చెప్తున్నా
ఇగో చెల్లె పట్టుకో ఇది రాయ్యా మగ ఆయన ఆగనే ఆగు. నోరు మూసుకొని ఉండే ఒకే ఒక మొగోడు ఈ మొగోడు అందుకే ఇవాళ ఇగో తమ్మి చీర అయితే కట్టుకున్నావు ముద్దుగా ఉన్నది ఒక్కసారి క్యాటవాక్ చేయి అగా ఎట్లా చేయాలంటే సింహం లెక్క కాదు నీ పెండ్లం లెక్క నడవాలి నువ్వు వయ్యా ఈ అల్లా నిజంగా నీ పెళ్ళానికి ఇయ్యకు ఈ చీర ఎన్నడుకున్న ఏదో ఒక రోజు ఇది నీకు అవసరపడుతుంది నీ దగ్గర మాత్రం పెట్టుకో నీ పెళ్ళానికి మాత్రం ముట్టని చీర బిడ్డ అందరు కలిసి నేను ఎన్నడూ ఎగరలే ఈ అల్ల మీ అందరిని చూస్తే సంతోషం అనిపించింది ఓ పిల్లలు ఎట్లున్నాయి కొమరకం వచ్చేట్లు నవ్వుతుంటారు చూడు సంతోషంగా ఉంటే మీరు సంతోషంగా ఉంటే నాకు అంతనే చాలు బిడ్డ వాయమ్మ స్టూడియో వారిని చూస్తూనే ఉండుర్రి కొమరక్క ముచ్చట్లని చూస్తూనే ఉండుర్రి టీవీలో చూడండి వాళ్ళందరూ యూట్యూబ్లోకి పోయి కొమరక్క ముచ్చట్లు అంటాను కొట్టి యూట్యూబ్లో చూడండి ఏం చెప్తుడా